వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో కోవూరును మున్సిపాలిటీ చేయాలని గళం వినిపించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం కోవూరుని మున్సిపాలిటీగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం కోవూరు నియోజకవర్గం కేంద్రంగా ఉంది. ప్రస్తుతం కోవూరు పంచాయతీ పరిధి సుమారు 4 కిలోమీటర్లు ఉండగా మొత్తం కూడా ఆ ప్రాంతం పూర్తిగా పట్టణ స్వరూపాన్ని సంతరించుకుంది అధ్యక్ష. కోవూరు పంచాయతీలో 45,000 మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే దాంట్లో 4 హరిజన వార్డులు, 5 గిరిజన కాలనీలు, 8 బీసీ కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. కోవూరు కలిసిపోయిన పడుగుపాడు గ్రామం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. దీంతో కోవూరు వాసులందరూ హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు గాదిరాజు అశోక్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఏదైతే ఎమ్మెల్యే గారు గళం వినిపించారో దీని మీద మీరేమంటారు? ఎమ్మెల్యే గారి కృషి అభినందనీయం. ముఖ్యంగా దాదాపు 50,000 పైన జనాభా ఉన్న కోవూరు గ్రామం, కోవూరు మేజర్ పంచాయతీ. దాన్ని రూర్బన్ పంచాయతీ అని ఇటీవల ఒక ప్రకటన చేశారు. మేము కోరేది ఏంటంటే కోవూరు, పడుగుపాడు, పోతిరెడ్డిపాళెం ఈ 3 గ్రామాలు కలిపి మున్సిపాలిటీ చేస్తే మా 3 గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. దానికి ముఖ్య కారణం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనలో కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు ఎక్కువగా వస్తున్నాయి. మున్సిపాలిటీలకు ఎక్కువగానే వస్తే అభివృద్ధి కూడా ఎక్కువ సాధ్యం అవుతుందనేది మా యొక్క నమ్మకం. అదీగాక కోవూరుకి ప్రధానంగా 2 జాతీయ రహదారులు ఆనుకుని ఉన్నాయి. అదేవిధంగా రైల్వే లైను, కృష్ణపట్నం పోర్టు చాలా దగ్గర మాకు. అదేవిధంగా భవిష్యత్తులో దగదత్తిలో విమానాశ్రయంగా ఏర్పాటు చేస్తే మా కోవూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి కోవూరు, పడుగుపాడు, పోతిరెడ్డిపాళెం కలిపి మున్సిపాలిటీగా చేయాలనే మా ఎమ్మెల్యే గారి కోరికని కోవూరు ఈ 3 గ్రామాల ప్రజలందరూ కూడా ఆమెకి ముక్త కంఠంతో ఆమెను బలపరుస్తున్నాం. అలాగే మీరు చెప్పినట్టు ఏదైతే కోవూరుని మున్సిపాలిటీ చేస్తే అభివృద్ధి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఈరోజు పంచాయతీలు కేవలం నామమాత్రంగా ఉన్నాయి. వాస్తవంగా తీసుకుంటే నిధుల కొరత, అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా నిధులు సమృద్ధిగా ఉంటే అభివృద్ధి ఎంతైనా చేసి చూపించవచ్చు. అదే మున్సిపాలిటీగానైతే కేంద్ర నిధులు చాలా ఎక్కువగా వస్తాయి. గ్రామ విస్తీర్ణం అదే, గ్రామ జనాభా అదే, కానీ నిధులు ఎక్కువ వస్తాయి కాబట్టి అభివృద్ధి ఎక్కువ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఏంటంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు కానీ వీళ్ళంతా కూడా గట్టిగా కృషి చేసి మా ఎమ్మెల్యే గారి కోరికని తీర్చాలని చెప్పి మేము అందరం కూడా ముక్త కట్టతో కోరుతున్నాం. అలాగే పారిశ్రామికంగా తీసుకుంటే పారిశ్రామికంగా ఎలాంటి వనరులు ఉన్నాయి, రవాణా పరంగా ఎలాంటి, మీరు అన్నట్టు లైన్స్ చెప్పారు, ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? కోవూరుని ఆ విధంగా అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితులు ఏమున్నాయి ఇక్కడ, అంటే నైసర్గిక స్వరూపం విషయానికి వస్తే? ఇటీవల మా జిల్లా ప్రజల అదృష్టం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కావడం నిజంగా మా నెల్లూరు జిల్లా ప్రజల అదృష్టం. ఆయన పారిశ్రామికంగా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలా, యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలా అని చెప్పి ఆయన చాలా దీక్షతో కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్న సంగతి ప్రతినిత్యం పార్లమెంటులో ఆయన ప్రసంగాలు మేము వింటూనే ఉన్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే మాకు మంచి వనరులు ఉన్నాయి. కోవూరు నియోజకవర్గానికి దాదాపు 136 ఎకరాలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ స్థలం ఉన్నది. ఆ రోజు ఎంతోమంది కార్మికులు ఆ షుగర్ ఫ్యాక్టరీలో జీవిస్తూ ఎంతో పబ్బం గడుపుకుంటా ఉన్న రోజులు అవి. కానీ షుగర్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత నిరుపయోగంగా ఆ 126 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నది. దాంట్లో పరిశ్రమలు స్థాపించి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించాలని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, అదేవిధంగా మా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇవే కాకుండా ఇఫ్కో సెజ్లో అనేక పెద్ద ఫ్యాక్టరీలని ఆహ్వానిస్తూ వాళ్ళకందరికీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహాలు ఇస్తూ ఎన్నో వాటికి కృషి చేస్తున్నారు. నిజంగా అవి కానీ మాకు కానీ మా కోవూరు నియోజకవర్గ పరిధిలో కానీ పరిశ్రమలు ఏర్పడితే నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరడం ఉంది. అదేవిధంగా అభివృద్ధి పదంలో ఇప్పుడున్న బాంబే హైవే కావచ్చు, చెన్నై హైవే కావచ్చు, ఈ హైవేలు కూడా
అన్నిటికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి రైల్వే లైన్ కోవూరులోనే రైల్వే లైన్ ఉంది కాబట్టి అందులో ముఖ్యంగా మా కోవూరు నియోజకవర్గంలో పడుగుపాడు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో రోజుకి కొన్ని కోట్ల రూపాయల నిధులు సమకూరుతున్నాయి. వ్యాగింగ్ షెడ్ ఎక్కడా లేదు, బిట్రగుంట కూడా లేదు, గూడూరు లేదు, జంక్షన్లో కూడా ఎక్కడ కూడా ఒక కోవూరు పడుగుపాడులోనే ఉండేది. ప్రతినిత్యం లోడింగ్ అన్లోడింగ్ వల్ల కొన్ని వందల మంది కార్మికులు బతుకుతున్నారు. అక్కడ లారీ లోడింగ్లు కానీ అన్లోడింగ్ లారీ కార్మికులు బతుకుతున్నారు. ఎంతో కోవూరు నియోజకవర్గమైన పడుగుపాడులో ఈ యొక్క రైల్వే వ్యాగన్ ఉండడం కూడా మా అదృష్టం. దాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఇంకా ఉంది. గాదిరాజు అశోక్ గారు చెప్పినట్టు అన్ని రకాల వనరులు ఉన్నాయి. ఖచ్చితంగా కోవూరుని మున్సిపాలిటీ చేయాల్సిందే. ఎందుకంటే కోవూరు అలాగే పొడుగుపాడు ఏదైతే పోతిరెడ్డిపాడు ఈ మూడు కలిపితే జనాభా ప్రాతిపదికను కూడా దీన్ని మున్సిపాలిటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కోవూరు ఎమ్మెల్యే ఏదైతే డిమాండ్ చేశారో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ దిశగా ముందుకు సాగితే బాగుంటుంది. కోవూరు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. తద్వారా అంటే అందరికీ పారిశ్రామిక ప్రగతి ఎటువంటి జరిగినప్పుడు మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కోవూరు కూడా అభివృద్ధి బాటలో పయనించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే చారిత్రాత్మకమైన ప్రదేశం కోవూరు కాబట్టి ఈ చారిత్రాత్మకమైన ప్రదేశం అంటే ఎంతోమంది మహామహులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కోవూరును అభివృద్ధి చేయాలి, మున్సిపాలిటీగా ప్రకటించాలని చెప్పి కోవూరు వాసులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.